ఓం శాంతి. 17/1/21 मुरली. ब्राह्मण जीवन बाप से सर्व संबंध अनुभव करने की जीवन. అవ్యక్త బాప్ దాదా రివైజ్డ్ డేట్ 14/10/87. బ్రాహ్మణ జీవితము బాబాతో సర్వ సంబంధాలను అనుభవం చేసుకోవలసినటువంటి జీవితము. బ్రాహ్మణ జీవితము బాబాతో సర్వ సంబంధాలు అనుభవం చేసుకునేటువంటి జీవితము. आज बाप दादा अपने अनेक बार मिलन मनाने वाले, अनेक कल्पों से मिलने वाले बच्चों से फिर मिलन मनाने आए हैं. ఈ రోజు బాప్ దాదా తన అనేక సార్లు మిలనం చేసుకున్నటువంటి, అనేక కల్పాల నుండి మిలనం చేసుకుంటున్నటువంటి పిల్లల్ని మళ్ళీ ఒక్కసారి కలుసుకోవడానికి వచ్చారు. यह अलौकिक अव्यक्त मिलन भविष्य स्वर्ण युग में भी नहीं हो सकता. ఇలాంటి అలౌకికమైన మిలనము, అవ్యక్తమైన మిలనము భవిష్యత్తు స్వర్ణయుగంలో కూడా ఉండదు. सिर्फ इस समय इस विशेष युग का वरदान है. కేవలము ఈ సమయంలో ఈ విశేషమైన యుగం యొక్క వరదానం. बाप और बच्चों के मिलने का इसलिए इस युग का नाम ही है संगम युग. బాబా మరియు పిల్లలు కలుసుకునేటువంటి విశేషమైనది, అందుకే ఈ యుగం యొక్క పేరే సంగమ యుగము అని. కలుసుకునే యుగం కాబట్టి దీని పేరే సంగమ యుగం. అర్థాత్ మిలన్ మనానే కా యుగ హే, అంటే మిలనం చేసుకునే యుగము అని అర్థం. సంగమ యుగము అంటే మిలనం చేసుకునే యుగము అని. ऐसे युग में ऐसा श्रेष्ठ मिलन मनाने के विशेष पाठदारी आप आत्मय हो. ఇలాంటి యుగంలో ఇలాంటి శ్రేష్ఠ మిలనం చేసుకునేటువంటి విశేషమైన పాత్రధారి ఆత్మలు మీరే ఉన్నారు. बाप दादा भी ऐसे कोटों में कोई श्रेष्ठ भाग्यवान आत्माओं को देख हर्षित होते हैं. బాప్ దాదా కూడా ఇలాంటి కోట్లలో కొద్దిమంది శ్రేష్ఠ భాగ్యవాన్ ఆత్మల్ని చూసి హర్షిస్తున్నారు మరియు స్మృతి కలిగిస్తున్నారు. ఆది సే అంత తక్ కితనీ స్మృతియా దిలాయి హై. ఆది నుండి అంతిమం వరకు బాబా ఎన్ని స్మృతులు అనేటువంటివి కలిగించారు. యాద్ కరో తో లంబీ లిస్ట్ నికల్ ఆయేగి. గుర్తు తెచ్చుకుంటే ఎంత పెద్ద లిస్ట్ వస్తుంది. అంటే బాబా ఏ స్మృతుల్ని కలగజేశారు ఆది నుండి ఇప్పటి వరకు అంటే, మరి లిస్ట్ తీసినట్లయితే ఎంత పెద్ద లిస్ట్ అనేది వస్తుంది అంటున్నారు బాబా. जो आप सभी स्मृति स्वरूप बन गए हैं, भक्ति में आप स्मृति स्वरूप आत्माओं के यादगार रूप में भक्त भी हर समय सिमरन करते रहते हैं. మీరు స్మృతి స్వరూపంగా అయ్యారు అంటే బాబా ఇచ్చినటువంటి స్మృతులను స్వరూపంలోకి తీసుకొని వచ్చారు అంటున్నారు. కాబట్టి భక్తులు కూడా స్మృతి స్వరూపమైనటువంటి ఆత్మల యొక్క మీ యొక్క యాద్గార్ రూపంలో వారు భక్తిలో ఎప్పుడూ స్మరించుకుంటూ ఉంటారు. ఆప్ కర్మకి విశేషతగా సిమరన్ కర్తే రహతే హై. మీ కర్మల యొక్క విశేషతల్ని, అంటే మీరు ఎంత గొప్ప కర్మ చేశారు ఈ సంగమ యుగంలో, మరి ఈ ఆత్మలు అంటే దేవతాత్మలు సంగమ యుగంలో ఇంత గొప్ప కార్యం చేశారు, అంత గొప్ప కార్యం చేశారు అని స్మరణ చేసుకుంటూ ఉంటారు, కీర్తన చేస్తూ ఉంటారు. అలా మీరు చేసిన కర్మల్ని స్మరణ చేసుకోవడము, కీర్తన చెయ్యడమే వారు భక్తి చెయ్యడము అని చెప్పబడుతుంది. యా కర్తే కర్తే మస్తీ మే కిత్నా మగన్ హో జాతే హై. ఇలా స్మరణ చేస్తూ చేస్తూ మస్తీలో ఎంత నిమగ్నమైపోతారు. అల్పకాల్ కే లియే ఉన్హోం కో భీ ఔర్ కోయి సుధబుధ్ నహీ రహతీ హై. మీ కర్మల యొక్క శ్రేష్ఠ కర్మల వర్ణన చేస్తూ చేస్తూ ఎంత మునిగిపోతారంటే కొంచెం సేపటి కోసం వాళ్ళకి ఏ స్మృతి అనేది, ఏ మతి అనేది కూడా ఉండకుండా దానిలోనే వాళ్ళు మునిగిపోతారు. ఉస్మే ఖో జాతే హై అర్థాత్ లవలీన్ హో జాతే హై.
मुनिगिपोताరు, దానిలో लवलीनమైపోతూ ఉంటారు। ये अल्पकाल का अनुभव उन आत्माओं के लिए कितना प्यारा और न्यारा होता है। ఈ అల్పకాలికమైన అనుభవం అయినా కావచ్చు భక్తి చేసే వాళ్ళకి, ఆ కొంచెం అనుభవం కూడా వాళ్ళకి ఎంతో ప్రియంగా, ఎంతో అతీతంగా అనిపిస్తూ ఉంటుంది। అలా ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే ఏ ఆత్మల స్మరణ వాళ్ళు చేస్తున్నారో ఆ ఆత్మలు స్వయం కూడా బాబా స్నేహంలో ఎప్పుడూ లవలీనమై ఉండే ఆత్మలు, బాబా నుండి సర్వప్రాప్తుల్లో, బాబా నుండి లభించిన సర్వప్రాప్తుల్లో మునిగి ఉన్నటువంటి ఆత్మలు కాబట్టి అలాంటి శ్రేష్ఠ ఆత్మల స్మరణ చేయడంతో భక్తులకు కూడా అల్పకాలికం కొరకు మీ వరదాని ఆత్మల నుండి లభించే కొద్దిపాటి తీర్థమంతా కొంచెం కొంచెం రూపంలో అనుభూతి అనేది, ప్రాప్తి అనేది వాళ్ళకు కూడా అవుతూ ఉంటుంది। तो सोचो, जब सिमरन करने वाले भक्त आत्माओं को भी इतना अलौकिक अनुभव होता तो आप स्मृति स्वरूप वरदाता विधाता आत्माओं को कितना प्रैक्टिकल जीवन में अनुभव प्राप्त होता है। కాబట్టి స్మృతి స్వరూపమైనటువంటి వరదాత విధాత ఆత్మలైన మీకు ప్రాక్టికల్గా ఇప్పుడు ఈ జీవితాన్ని మీరు అనుభవం చేసేటువంటి వారు కాబట్టి ఇప్పుడు ఎంత ప్రాప్తి అనేటువంటిది జరుగుతున్నది। इसी अनुभूतियों में सदा आगे बढ़ते चलो, इलांटी अनुभूतिलो सदा ముందుకు వెళ్ళండి। हर कदम में भिन्न भिन्न स्मृति स्वरूप का अनुभव करते चलो, ప్రతి అడుగులో కూడా భిన్న భిన్న స్మృతి స్వరూపం యొక్క అనుభవం చేసుకోండి। जैसा समय जैसा कर्म वैसा स्वरूप की स्मृति इमर्ज रूप में अनुभव करो। ఎలాంటి సమయము, ఎలాంటి కర్మనో అలాంటి స్వరూపం, అలాంటి స్మృతి అనేది ఇమర్జ్ అంటే ప్రత్యక్ష రూపంలో అనుభవం చేసుకోవాలి। ఉదాహరణకి అమృత వేళ ఉందనుకోండి, రోజంతటి యొక్క ఆరంభం బాబాతో కలయిక జరుపుకునే సమయం। అప్పుడు మాస్టర్ వరదాతలుగా అయ్యి వరదాత అయిన బాబా నుండి వరదానాలు తీసుకునేటువంటి వారు శ్రేష్టమైన ఆత్మను డైరెక్ట్గా భగవంతుడు భాగ్య విధాత ద్వారానే భాగ్యాన్ని పొందుతున్నాను, పదమాపదం భాగ్యవాన్ ఆత్మను నేను, ఇంత శ్రేష్టమైన స్మృతిని తీసుకొని రావాలి। వరదాని సమయము వరదాత విధాతతో ఉన్నారు, మాస్టర్ వరదానిగా అయి స్వయం కూడా సంపన్నంగా అవుతున్నారు, ఇతర ఆత్మలను కూడా వరదానాలు ఇప్పించేవారు వరదాని ఆత్మలు। ఈ స్మృతి స్వరూపాన్ని ఇమర్జ్ చేసుకోండి। ऐसे नहीं कि यह तो हूँ ही, నేను ఉన్నదే అది కదా, నేను ఇంకెందుకు గుర్తు తెచ్చుకోవడం కాదు। భిన్న భిన్న స్మృతి స్వరూపం సమయం ప్రమాణంగా అనుభవం చేసుకోవడం కూడా రావాలి। అప్పుడు లభించేటువంటి సంతోషము बहुत విచిత్ర ఖుషి, విచిత్ర ప్రాప్తిयों का भंडार बन जाएंगे। అప్పుడు ఏ సమయంలో అలాంటి వరదానం యొక్క స్మృతి స్వరూపంగా అయినట్లయితే ఎంతో విచిత్రమైన అనుభవము, విచిత్రమైన ప్రాప్తుల యొక్క భండారాగా అవుతారు। सदैव दिल से प्राप्त के गीत स्वतः अनहद शब्द के रूप में निकलता रहेगा। ఎప్పుడు కూడా హృదయపూర్వకంగా ప్రాప్తి యొక్క పాటలు అవి ఆగిపోనటువంటి నాదంలాగా వెలువడుతూ ఉంటాయి మనసు నుండి। ఏమని? పొందవలసిందేదో పొందేశాము, పానాథావో పాలియా। इसी प्रकार भिन्न भिन्न समय और कर्म प्रमाण स्मृति स्वरूप का अनुभव करते जाओ। ఇదే రకంగా భిన్న భిన్న సమయాల్లో కర్మ ప్రమాణంగా అంటే ఏ సమయంలో ఏ కర్మ చేస్తారో దాని ప్రమాణంగా అలాంటి స్మృతిని, అలాంటి స్వరూపాన్ని అనుభవం చేసుకోవడం రావాలి। మురళి వింటున్నారు, మురళి వింటున్నప్పుడు ఎవరున్నారు మీరు? గాడ్లీ స్టూడెంట్ లైఫ్, ఈశ్వరీ విద్యార్థి జీవితము అని, అర్థాత్ భగవాన్ కా విద్యార్థి, నేను భగవంతుని వద్ద చదువుకునే విద్యార్థిని। స్వయం భగవాన్ మేరే లియే పరంధామ్ సే పఢానే లేకే ఆయే హే, స్వయంగా భగవంతుడు నా కోసం పరంధామం నుండి వచ్చి చదివిస్తున్నారు। ఈ విశేషమైన ప్రాప్తి स्वयं भगवान आते हैं। इसी स्मृति स्वरूप से जब मुरली सुनते हैं तो कितना नशा होता है। ఇలాంటి స్మృతి స్వరూపంతో
నేను ఒక ఉన్నతమైన ఈశ్వరీయ విద్యార్థిని, స్వయం భగవంతుడు నాకు చదివించడానికి పరంధామం నుండి వస్తున్నారు అనే స్మృతి స్వరూపంతో చదువుకున్నట్లయితే, మురళి వింటున్నట్లయితే ఎంత నష ఉంటుందో ఆలోచించండి. మామూలుగా సాధారణ రూపంలో నియమం కదా, మురళి చదువుకోవాలి కదా, లేదా బాబా మురళి వినాలి కదా, బాబా వినిపిస్తున్నారు కదా, ఇట్లా వినేటువంటి దానికి ఇలాంటి స్మృతిలో వినేదానికి మరి తేడా ఉంటుందా ఉండదా అని బాబా అంటున్నారు. నష అనేది అనుభవం అవుతుంది కదా. భగవంతుని యొక్క విద్యార్థులం అనే స్మృతి స్వరూపంలోకి వచ్చి మురళి వినాలి. అప్పుడు మురళి వినేటువంటి అలౌకికమైన నష అనుభవం అవుతుంది. समझा? అర్థమైంది కదా. भिन्न भिन्न समय के भिन्न भिन्न स्मृति स्वरूप के अनुभव में कितना नशा होगा. भिन्न भिन्न సమయాల్లో భిన్న భిన్న స్మృతి స్వరూపం యొక్క అనుభవంలో ఎంత నష ఉంటుంది. అలా రోజు మొత్తంలో ప్రతి కర్మలో బాబాతో పాటు స్మృతి స్వరూపంగా అయి నడవండి. कभी भगवान का सखा व साथी रूप का, कभी जीवन साथी रूप का, कभी भगवान मेरा मुरब्बी बच्चा. ఒక్కొక్కసారేమో భగవంతుడు సఖుడు ఉన్నారు, ఫ్రెండ్ ఉన్నారు, నా సాథీ ఉన్నారు, ఇట్లా భగవంతుని యొక్క సాథీగా, అలాగే భగవంతుడు నాకు సాథీగా, అలాగే జీవిత భాగస్వామి భగవంతుడు నాకు. ఒక్కొక్కసారి భగవంతుడు నా అల్లారు ముద్దు కొడుకు ఉన్నారు, అర్థాత్ పెహలా హక్కుదార్, పెహలా వారిస్. అలాగే నాకు మొదటి హక్కుదారుడు బాబా ఉన్నారు, అల్లారు ముద్దు వారసుడు బాబా ఉన్నారు. ఇట్లా మొట్టమొదటి హక్కుదారు, మొట్టమొదటి వారసుడు, ఇట్లా జ్ఞాపకం చేయాలి. कोई ऐसा बहुत सुंदर और बहुत लायक बच्चा होता है तो माँ बाप को कितना नशा रहता है. బాబా అంటున్నారు, చూడండి మీకు ఎంత మంచి కొడుకు దొరికాడు అంటున్నారు. ఎంత మంచి కొడుకు, ఇంత సుందరమైన కొడుకు, ఇంత యోగ్యమైన కొడుకు, ఇంత సుందరమైన కొడుకు, ఇంత యోగ్యమైన కొడుకు ఉన్న తల్లిదండ్రులకి ఎంత నష ఉంటుంది చెప్పండి అంటున్నారు బాబా. మేరా బచ్చా కుల్దీపక్ హై, వా కుల్ కా నామ్ బాలా కర్నే వాలా హై. చూడండి, అక్కడ మామూలు కొడుకుల్ని చూసి వీళ్ళు నా కులదీపకులైన పిల్లలు, వీళ్ళు నా వంశానికి పేరు తెచ్చే పిల్లలు అంటూ వాళ్ళకి ఎంతో ప్రేమ చేస్తూ ఉంటారు కదా. జిస్కా భగవాన్ బచ్చా బన్ జాయే, మరి భగవంతుడే కొడుకుగా వచ్చారు, ఇలాంటి కొడుకును పొందారు, ఉస్కా నామ్ కిత్నా వాలా హోగా, మరి వారి పేరు ఎంత ప్రత్యక్షం అవుతుంది. ఉస్కే కిత్నే కుల్కా కళ్యాణ్ హోగా, ఎన్ని జన్మల ఉద్ధరణ చేస్తున్నారు ఈ కొడుకు. कभी भी दुनिया के वातावरण से या भिन्न भिन्न समस्याओं से थोड़ा भी अपने को अकेला उदास अनुभव करो तो ऐसा सुंदर बच्चों से खेलो. ఒక్కొక్కసారి ప్రపంచం యొక్క వాతావరణంతో, ప్రపంచం యొక్క సమస్యలతో, లేకపోతే ఎప్పుడైనా ఒంటరిగా అనిపించినప్పుడు, మనసులో ఇట్లా ఉదాసీనంగా అనిపించినప్పుడు ఏం చేస్తారు? ఇంత సుందరమైన కొడుకున్నారు, ఇంత మంచి కొడుకున్నారు, ఈ కొడుకుతో ఆడుకోవడం కూడా రావాలి కదా అంటున్నారు బాబా. అలాగే ఫ్రెండ్ రూపంలో ఆడుకోవాలి, కొడుకు రూపంలో ఆడుకోవాలి, మరి ఆడుకుంటారా అని బాబా అంటున్నారు. కవి తక్ జాతే తో మాకే రూప్ మే గోది మే సో జావో. ఎప్పుడైనా అలసిపోయారు, ఇంత మంచి తల్లి దొరికారు మీకు, భగవంతుడే తల్లిగా దొరికారు, మరి భగవంతుడి ఒళ్ళో నిద్రపోతారా నిద్రపోరా అంటున్నారు బాబా. ఇమిడిపోవాలి, నిద్రపోవాలి అంటున్నారు. కభీ దిల్ షికస్త్ హో జాతే హో తో సర్వశక్తివాన్ స్వరూప్ మే మాస్టర్ సర్వశక్తివాన్ కే స్మృతి స్వరూప్ కా అనుభవ్ కరో. ఎప్పుడైనా నిరుత్సాహం వచ్చిందనుకోండి, సర్వశక్తివంతుడైన స్వరూపంలో బాబాని చూడాలి, స్వయాన్ని మాస్టర్ సర్వశక్తివాన్ అనుకోవాలి, ఇలాంటి స్మృతి స్వరూపాన్ని అనుభవం చేసుకోవాలి. తో దిల్ షికస్త్ సే దిల్ ఖుష్ హో జాయేగా. అప్పుడు నిరుత్సాహం కాస్త ఖుషి వచ్చేస్తుంది, మనసు ఖుషి అయిపోతుంది. భిన్న భిన్న సమయ పర్ భిన్న భిన్న సంబంధసే, అట్లా ఒక్కో సమయంలో ఒక్కొక్క సంబంధము, ఇలా అన్ని సంబంధాలు అనుభవం చేసుకునే సమయం ఎప్పుడు భగవంతుడితో కేవలము ఇప్పుడు మాత్రమే. తమ స్వరూపం యొక్క స్మృతి అంటే ఎంత శ్రేష్టమైన ఆత్మలనే స్వరూపం యొక్క స్మృతి ఇమర్జ్ రూపంలో అనుభవం చేయాలి.
బాబాతో పాటు స్వతహాగా అనుభవం చేస్తారు. సంగమయుగం యొక్క బ్రాహ్మణ జీవితము సదా అమూల్యమైన జీవితంగా అనుభవం అవుతుంది. और बात की इतने सर्व संबंध निभाने में इतनी बिजी रखेंगे जब माया को आने की भी फुर्सत नहीं मिलेगा. ఇంకొక విషయం ఏంటో తెలుసా, ఎప్పుడు బాబాతో ఏదో ఒక సంబంధం నిలబెట్టుకోవడంలోనే బిజీగా ఉన్నారనుకోండి, అప్పుడు అసలు మాయకి రావడానికి దారి ఎక్కడి నుంచి దొరుకుతుంది అని బాబా అంటున్నారు. ఇంకా మాయకి రావడానికి ఛాన్స్ కూడా లేదు, ఖాళీ లేదు, అలాగే ఛాన్స్ కూడా లేదు. जैसे लौकिक बड़ी प्रवृत्ति वाले सदैव यही कहते प्रवृत्ति को संभालने इतने में बिजी रहते और कोई बात याद ही नहीं रहती है. చూడండి, లౌకిక ప్రవృత్తిని సంభాలన చేసుకుంటూ, గృహస్థాన్ని సంభాలన చేసుకుంటూ కొందరు నోటి నుండి ఒక మాట వస్తుంది. ఏంటంటే, అసలు ఇల్లు వాకిలి సంభాలన చేసుకోవడానికి ఎంత టైం సరిపోవట్లేదంటే ఇక వేరే వేరే విషయాలకి కొంచెం టైం కూడా మా దగ్గర లేదు అంటారనమాట. క్యూంకి బహుత్ బడి ప్రవృత్తి హై, ఎందుకంటే చాలా పెద్ద ప్రవృత్తి అని అంటారనమాట. వ్యాపార వ్యవహారాలే కావచ్చు, గృహస్థమే కావచ్చు. तो आप ब्राह्मणात्माओं के प्रभु से प्रीत निभाने की ప్రభు ప్రవృత్తి కిత్నీ బడి హై. అట్లాగే బ్రాహ్మణాత్మలైనటువంటి మీకు ప్రభువుతో ప్రీతి నిలబెట్టుకోవడానికి ప్రభు ప్రవృత్తి ఇది ఎంత పెద్ద ప్రవృత్తో చూడండి. ఎన్ని సంబంధాలు ఉన్నాయి బాబాతో, ఎన్ని రకాలుగా ప్రీతిని నిలబెట్టుకోవాలి. ఆప్కి ప్రభు ప్రీతికి ప్రవృత్తి సోతే హుయే భీ చల్తీ హై. బాబా అంటున్నారు, ఇంకా అక్కడ ప్రవృత్తి లౌకికంలో గృహస్థం అనుకోండి, పడుకునే వరకు నడుస్తాయి, పడుకుంటే కొంచెం ఆ బరువు తగ్గుతుంది. అయితే ఇక్కడ ఇలాంటి ప్రభు ప్రీతి యొక్క ప్రవృత్తి ఎలాంటిది అంటే పడుకున్నప్పుడు కూడా నడుస్తూనే ఉంటుంది అని బాబా అంటున్నారు. అగర్ యోగ నిద్ర మే హో తో आपकी निद्रा भी लेकिन योग निद्रा नींद में भी ప్రభు మిలన్ మనా సక్తే హో. బాబా అంటున్నారు, ఒకవేళ యోగ నిద్రలో ఉన్నారనుకోండి, అంటే నిద్రపోతూ కూడా మీరు యోగం చేస్తూనే నిద్రలోకి వెళ్ళిపోయారనుకోండి, నిద్రలో కూడా ఎవరు వస్తారు అని బాబా అంటున్నారు. అప్పుడు కల్లో కూడా ఎవరు వస్తారు, బాబానే వస్తారు కదా అంటున్నారు. కాబట్టి నిద్రలో కూడా ఎవరిని కలుసుకుంటారు, బాబాని కలుసుకుంటారు. ప్రభు మిలనమే జరుగుతూ ఉంటుంది. యోగక అర్థ హీ హే మిలన్. యోగము అంటే అర్థము మిలన్. యోగ నిద్ర అర్థాత్ అశరీరీ పనికే స్థితికి అనుభూతి. యోగ నిద్ర అంటే ఏంటి, అశరీరీ స్థితి యొక్క అనుభూతి. తో యహ్ భీ ప్రభు ప్రీతి హైనా, మరి ఇది కూడా ప్రభు ప్రీతినే కదా. తో ఆప్ జైసీ బడీతే బడీ ప్రవృత్తి కిస్కీ భీ నహీ హై. చూడండి, మీకున్నంత పెద్ద ప్రవృత్తి ఇంకెవ్వరికి లేదు. కలలో కూడా తోడుండే బాబా దొరికారు. ఏక్ సెకండ్ బి ఆప్కో ఫుర్సత్ నహీ, ఒక్క సెకండ్ కూడా వదిలేసి ఉండరు బాబా. क्योंकि भक्ति में भक्ति के रूप में भी गीत गाते रहते थे कि बहुत दिनों के बाद प्रभु आप मिले हो, तो गिन गिन के हिसाब पूरा लेंगे. तो एक एक सेकंड का हिसाब लेने वाले हो, सारे कल्प के मिलने का हिसाब इस छोटे से एक जन्म में पूरा करते हो ना. ఎందుకంటే భక్తి చేసేటప్పుడు భగవంతుడా మాకు దొరకండి అంటే లభించండి, మమ్మల్ని వచ్చి కలుసుకోండి అని అడిగారు. ఎంతకాలం పిలిచారు, అర్ధకల్పం పిలిచారు. అర్ధకల్పం పిలిస్తే వచ్చి కలుసుకున్న వాళ్ళని ఒక్క సెకండ్ అయినా వదిలిపెట్టచ్చా అని బాబా అంటున్నారు. అక్కడ ఒక్క సెకండ్ కూడా వదిలిపెట్టకుండా ఆ యొక్క పూర్తిగా తృప్తి పొందేటువంటి ఆత్మలు మొత్తం కల్పంలో కలుసుకునేది ఎప్పుడు, సంగమ యుగంలోనే కలుసుకుంటారు. కాబట్టి కల్పం యొక్క లెక్క చూస్తే కలుసుకునే సమయం కొంచెం సమయం. కాబట్టి ఈ కొంచెం సమయంలో ఒక్క సెకండ్ కూడా వదిలేసి ఉండకూడదు. పూర్తి జన్మ యొక్క తోడు 5000 వర్షకే హిసాబ్సే 5000 సంవత్సరాల లెక్కతో చూస్తే ఇది కొంచెం సమయం కిందే లెక్కే కదా. ఒక జన్మ కింద లెక్క చూడొద్దు, 5000 సంవత్సరాల లెక్క చూడండి. ఏ ఛోటా సా జన్మ కుछ दिनों के हिसाब में हुआ है. లెక్కేస్తే ఇన్ని రోజులు అని లెక్క పెట్టచ్చు. నిజం చెప్పాలంటే అంత తక్కువ సమయం ఈ సంగమ సమయం అంటే. కాబట్టి రోజుల లెక్కల్లో దొరికేటువంటి
సమయం ఇది. थोड़े से दिनों में इतना लंबे समय का हिसाब पूरा करना है. ఇన్ని 2 యుగాల పాటు కలుసుకోవాలనేటువంటి భగవంతుడు లభించాలి, కలుసుకోవాలి అనే కోరికతో ఉన్నారు. అటువంటి కోరిక ఇప్పుడు లభించింది, ఇప్పుడు కలుసుకున్నారు. కాబట్టి ఈ యొక్క పూర్తి సంగమయుగం యొక్క పూర్తి సమయాన్ని సఫలం చేసుకునేటువంటి వారు. అందుకని శ్వాస శ్వాసలో స్మరణ చేయాలి అనేది. అక్కడ భక్తులు స్మరణ చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళ స్మృతి వేరు, వాళ్ళకి భగవంతుడు ఎవరో తెలియకుండా చేస్తారు. మీరు స్మృతి స్వరూపంగా అవుతున్నారు, సెకండ్ కూడా వదిలిపెట్టేవారు కాదు. కిట్నీ బడి ప్రవృత్తి హే. కాబట్టి బాబాతో అల్లుకున్నటువంటి జీవితము ఎంత పెద్ద ప్రవృత్తి. ఇసి ప్రవృత్తికి ఆగే వహ छोटी सी ప్రవృత్తి ఆకర్షిత్ నహీ కరే. కాబట్టి బాబాతో జోడించుకున్న ప్రవృత్తి ముందు మీ లౌకికంలో వాళ్ళతో జోడించుకున్నది ఎంత చిన్న ప్రవృత్తి, ఇది ఎంత పెద్ద ప్రవృత్తి అని బాబా అంటున్నారు. కాబట్టి ఆ కుటుంబం కంటే కూడా ఈ కుటుంబం ఇంకా పెద్దది అంటున్నారు. కాబట్టి ఈ కుటుంబంతో జోడించుకున్నప్పుడు ఆ కుటుంబం యొక్క ఆకర్షణ రాదు, స్వతహాగా సమాప్తమైపోతుంది. దేహము, దేహ సహితం యొక్క అన్ని సంబంధాలు, దేహం యొక్క పదార్థాలు, ప్రాప్తులు అన్నింటితో నష్టం. మహాస్మృతి స్వరూప. యహీ లాస్ట్ పేపర్ మాలాకే నంబర్వార్ మణ్కే బనాయేగా. ఈ లాస్ట్ పేపరు మాలలో నంబర్ వార్గా మరి మణులు తయారవడానికి కారణం ఏంటి? దీనిని బట్టే వస్తుంది కదా, స్మృతి స్వరూపంగా ఎంతవరకు ఉన్నారు అనే లెక్క తీసుకోబడుతుంది లాస్ట్కి. जब अमृत वेले से योग निद्रा तक भिन्न भिन्न स्मृति स्वरूप के अनुभवी हो जाएंगे तो बहुत काल के स्मृति स्वरूप का अनुभव अंत में स्मृति स्वरूप के क्वेश्चन में पास विత్ ఆనర్ बना देगा. అమృత వేళ లేచినప్పటి నుండి మళ్ళీ నిద్రపోయాక యోగ నిద్రలో ఉంటూ నిద్రలో కూడా బాబాతోనే కలుసుకుంటూ ఉన్నటువంటి అంత స్మృతి స్వరూపం అనుభవీలుగా ఉన్నారనుకోండి, అప్పుడు ఎంత సమయం అవుతుంది? చాలా కాలం అవుతుంది. అట్లా స్మృతి స్వరూపంగా చాలా కాలం అనుభవం చేసుకున్న వారికి అంతిమంలో స్మృతి స్వరూపంగా ఎంత ఉన్నారు అనే ప్రశ్న వచ్చినప్పుడు ఫుల్గా ఉన్నారు అనేటువంటి ఆన్సర్ లభిస్తుంది. అప్పుడు ఏమవుతారు? గౌరవపూర్వకంగా అవుతారు, పాస్ విత్ ఆనర్గా అవుతారు. బహుత్ రమణీయ జీవన్గా అనుభవం కరేంగే. ఎంతో రమణీయమైన జీవితాన్ని అనుభవం చేసుకుంటారు. क्योंकि जीवन में हर एक मनुष्य आत्मा की पसंदी वैरायटी है. ఎందుకంటే జీవితంలో ప్రతి ఒక్క మనుష్యాత్మ యొక్క ఇష్టాలు వేరువేరుగా ఉంటాయి. तो यह सारे दिन में भिन्न भिन्न संबंध भिन्न भिन्न स्वरूप की वैरायटी अनुभव करो. అలాగే రోజంతా కూడా మొత్తం సమయం కూడా భిన్న భిన్న స్వరూపాలని వెరైటీగా అనుభవం చేసుకోండి. సంబంధాలని, స్వరూపాన్ని వెరైటీగా అనుభవం చేసుకోండి. ఈ విధంగా ప్రపంచంలో కూడా అంటూ ఉంటారు కదా, బాప్తో చాహియే హీ లేకిన్ బాప్ కే సాత్ అగర్ జీవన్ సాథీ కా అనుభవం నా హో తో భీ జీవన్ అధూరీ సమస్తే హై. బాబా అంటున్నారు, ఇప్పుడు ఏ విధంగా అన్ని సంబంధాల అనుభవం చేసుకుంటున్నారా అనేది చూసుకోవాలి. లౌకికంలో ఎవరికైనా తండ్రి ఉన్నారనుకోండి, జీవిత భాగస్వామి లేరనుకోండి, అప్పుడు జీవితంలో లోటు ఉన్నది అంటారు కదా. లేకపోతే కొడుకు లేరనుకోండి, జీవితంలో పిల్లలు లేకపోతే అది కూడా జీవితంలో లోటు ఉన్నది వీళ్ళకి అంటారు కదా. లేకపోతే సోదర సోదరీలు లేరు, లేకపోతే ఏది లేకపోయినా కానీ జీవితంలో లోటు ఉన్నది అంటారు. అదేవిధంగా బాబాతో అన్ని సంబంధాల యొక్క అనుభవం చేసుకోవడమే संपन्न जीवितमु. ब्राह्मण जीवन भगवान से सर्व संबंध अनुभव करने वाली संपन्न जीवन. एक भी संबंध की कमी नहीं करना. ఒక్క సంబంధం కూడా లోటు అనేదే ఉండకూడదు, అనుభూతిలో లోటు ఉండకూడదు, ఒక్క సంబంధం కూడా తక్కువ ఉండకూడదు. ఏదో ఒక तो कोई ना कोई आत्मा उस संबंध से अपने तरफ खींच लेगी. మీరు ఏ సంబంధం బాబాతో సరిగ్గా అనుభవం చేసుకోకపోయినా, ఆ సంబంధంలో ఎక్కువ బాబాని జ్ఞాపకం చేయకపోయినా, ఏదో ఒక సంబంధం రూపంలో ఏదో ఒక ఆత్మ మిమ్మల్ని లాగేస్తుంది వెనక్కి అని బాబా అంటున్నారు.
जैसे कई बच्चे कभी कभी कहते हैं बाबा के रूप में तो है ही, लेकिन सखा व सखी मित्र का तो छोटा सा रूप है ना, उसके लिए तो आत्माएं चाहिए, क्योंकि बाप तो बड़ा है ना। लेकिन परमात्मा के संबंध के बीच कोई भी छोटा या हल्का आत्मा का संबंध मिक्स हो जा तो सर्व शब्द समाप्त हो जाता है। కొంతమంది పిల్లలకి డౌట్ వస్తుందంట, బాబా తండ్రి ఉన్నారు కదా, అంత గొప్ప తండ్రి, భగవంతుడు తండ్రి, తండ్రి సంబంధంతో జ్ఞాపకం చేస్తున్నాం కదా, దాని ముందు మిగిలినటువంటి సంబంధాలు ఏమున్నాయి? సోదర సోదరి సంబంధము, లేకపోతే ఫ్రెండ్ సంబంధము, లేకపోతే ఇంకొక సంబంధము, ఇవన్నీ చిన్న చిన్నవి కదా, అవన్నీ లాగే అవకాశం లేదు అని అనుకుంటారంట. కానీ ఒకవేళ ఆ సంబంధాలన్నిటినీ కూడా మనుషులతోనో, లేకపోతే ఆ సంబంధాల యొక్క పరిపూర్ణ అనుభవం లేకపోతేనో అప్పుడు ఏమైపోతుంది? ఒక రిలేషన్ ఏమో భగవంతుడితో ఉన్నతోన్నతమైన రిలేషన్, ఇంకో రిలేషన్ ఏమో మామూలు మనుషులతో రిలేషన్. అంటే ఒకటేమో ఉన్నతమైన రిలేషన్, ఒకటేమో చాలా చాలా తక్కువ రిలేషన్. అంటే ఏమైపోయినాయి? మీ సంబంధాలు మిక్స్ అయిపోయినాయి అని బాబా అంటున్నారు. రెండోది ఏమైందో తెలుసా? సర్వ సంబంధాలు ఒక్క భగవంతుడితో అనుభవం చేసుకోలేని కారణంగా సర్వ సంబంధాలతో అనుభూతి, సర్వ అనేటువంటి శబ్దం సమాప్తమైపోతుంది. అంటే కొన్ని సంబంధాలు అనుభవం చేసుకుని కొన్ని సంబంధాలు జోడించిన వారే కానీ సర్వ సంబంధాలు జోడించిన ఆత్మ లిస్టులోకి రారు కదా. అప్పుడు ఏమవుతుంది? యథాశక్తి అనే లైన్లోకి వెళ్తారు. సర్వశక్తివంతులు, సర్వప్రాప్తి సంపన్నులు, ఇట్లా సర్వ అని దేంట్లో అయితే ఉపయోగిస్తారో ఆ సర్వ అనేది పోతుంది అని బాబా అంటున్నారు. సర్వ అనేటువంటి శబ్దమే లేదనుకోండి, కొంచెం కొంచెం సగం సగమే ఉందనుకోండి, అక్కడ సంపన్నత ఎక్కడి నుండి వస్తుంది అని బాబా అంటున్నారు. 2 కళలు తక్కువ ఉన్నా కానీ दूसरी माला के मन के बन जाते, इसलिए सर्व संबंधों की స్మృతి స్వరూపను. 2 కళలు తక్కువ ఉన్నా ఇంకొక మాలలోకి వెళ్ళిపోతారు కదా ఫస్ట్ మాలలోంచి. అందుకే సర్వ సంబంధాల యొక్క స్మృతి స్వరూపంగా అవ్వండి. అర్థమైంది కదా? ఎప్పుడైతే భగవంతుడే స్వయంగా నాతో సర్వ సంబంధాలు అనుభవం చేసుకోండి అనే ఆఫర్ ఇచ్చినప్పుడు కూడా ఆ ఆఫర్ మరి తీసుకోవాలి కదా. ऐसी गोल्डन ऑफर सिवाय भगवान के और इस समय के ना कभी और ना कोई कर सकता है. ఇంత గోల్డెన్ ఆఫరు ఇప్పుడు తప్ప, భగవంతుడు ఈ సమయంలో తప్ప ఇంకా ఎప్పుడూ ఎవ్వరూ ఇవ్వరు అంటున్నారు. బాప్ బీ బనే, బచ్చా బీ బనే. ఎవరైనా మరి తండ్రి యొక్క సంబంధం నిలబెట్టుకుంటారు, కొడుకు యొక్క సంబంధం నిలబెట్టుకుంటారు. ఇది ఎక్కడైనా జరుగుతుందా ఏంటి అని బాబా అంటే, ఇది ఒక్క భగవంతుడికి మాత్రమే ఇలాంటి మహిమ చేస్తారు. ఏకకి హి మహాంతా, ఇసిలియే సర్వ సంబంధ సే స్మృతి స్వరూప్ బన్నా హై. ఒక్కరి యొక్క మహానతని ఇంత గొప్పదిగా చూపించబడింది కాబట్టి సర్వ సంబంధాలతో స్మృతి స్వరూపంగా అవ్వాలి. దీంట్లోనే మజా ఉన్నది. బ్రాహ్మణ్ జీవన్ కిస్లియే హై, मज़े में व मौज में रहने के लिए तो अलौकिक मौज मनाओ. బ్రాహ్మణ జీవితం ఎందుకు లభించింది? అలౌకికమైన ఆనందాన్ని పొందడం కోసమే కదా అని బాబా అంటున్నారు. కాబట్టి ఇలాంటి మజాతో కూడినటువంటి జీవితాన్ని అనుభవం చేయాలి. अच्छा, आज दिल्ली दरबार वाले हैं, राज दरबार वाले हो या दरबार में सिर्फ देखने वाले हो? మరి ఈరోజు ఢిల్లీ దర్బార్ వారు ఉన్నారు. అంటే ఢిల్లీ పిల్లలు అనమాట. ఢిల్లీ అంటే బాబా అంటారు దర్బారు, ఎందుకంటే సత్యుగి దర్బార్ ఎక్కడ ఉంటుంది? ఢిల్లీలో ఉంటుంది అనమాట. అందుకే దర్బార్ యొక్క పిల్లలు అని బాబా అంటారు. రాజ్య దర్బార్ పిల్లలేనా అని బాబా అంటారు. లేదా దర్బార్ మీ సిర్ఫ్ దేఖ్నే వాలే హో. రాజ దర్బార్ పెట్టారనుకోండి, రాజుగారు దర్బార్ పెడితే ఒకటి దర్బార్ పెట్టిన వాళ్ళు అంటే రాజులు ఉంటారు, ఇంకోటి చూడడానికి వచ్చిన ప్రజలు ఉంటారు. కాబట్టి బాబా అంటున్నారు ఇలా దర్బార్ వాళ్ళ లేకపోతే చూడడానికి వచ్చిన వాళ్ళ అంటున్నారు అనమాట. రాజ్యం చేసేవాళ్ళ, రాజ్యం చేసే వాళ్ళని చూసేవాళ్ళ అంటున్నారు. ఎందుకంటే దర్బార్లో చేసేవాళ్ళు ఉంటారు, చూసేవాళ్ళు ఉంటారు అంటున్నారు. మరి మీరందరూ ఎవరు? చేసేవాళ్ళ, చూసేవాళ్ళ అంటున్నారు బాబా. ఢిల్లీకి 2 విశేషత హై. మరి ఢిల్లీ యొక్క విశేషత, 2 విశేషతలు ఉన్నాయి కదా.
एक दिल्ली दिलाराम की दिल है, दूसरा गद्दी का స్థాన్ है. ఒకటి ఢిల్లీ దిలారాం బాబా యొక్క హృదయము, రెండోది సింహాసనం యొక్క స్థానము. దిల్ హై తో దిల్ మే కౌన్ రహేగా. ఢిల్లీ అంటే దిల్ అంటారు బాబా, మరి హృదయ స్థానము అంటారనమాట. మరి హృదయంలో ఎవరు ఉన్నారు? దిలారాముడైనా బాబానే కదా. కడి ఢిల్లీ నివాసి అంటే సదా దిలారాంని తమ హృదయంలో నింపుకునేవారే కదా. ఇలాంటి అనుభవి ఆత్మలే కదా. ఇలాంటి అనుభవీలు స్వరాజ్య అధికారి సో భవిష్య రాజ్య విశ్వరాజ్యాధికారిగా అవుతారు అంటున్నారు. तो दिल में जब दिलाराम है तो राज्याधिकारी अभी है और सदा रहेंगे. ఇలా మనసులో దిలారాముడైన బాబా ఉన్నప్పుడు రాజ్యాధికారిగా ఇప్పుడు ఉంటారు, ఎప్పుడు ఉంటారు. సదా తమ జీవితం చూసుకోండి. या दोनों विशेषताएं हैं दिल में दिलाराम और दिल फिर अधिकारी भी. మనసులో దిలారాముడు ఉండాలి, అధికారిగా కూడా ఉండాలి. ఇలాంటి గోల్డెన్ ఛాన్స్, गोल्डन से भी डायमंड चांस लेने वाले कितने भाग्यवान हो. గోల్డెన్ ఛాన్స్, డైమండ్ ఛాన్స్ తీసుకునేటువంటి ఎంత భాగ్యశాలి ఆత్మలు. అభి తో బేహద్ సేవా కా బహుత్ అచ్చా సాధన్ మిలా హై. ఇప్పుడు బేహద్ సేవ చేయడానికి చాలా మంచి సాధనం లభించింది. చాహే దేశ్ మే చాహే విదేశ్ మే, దేశంలో కావచ్చు విదేశంలో కావచ్చు అని బాబా అంటున్నారు. జైసా నామ్ హై వైసా హీ సుందర్ కార్య హై. ఎలాంటి పేరో అలాంటి సుందరమైన కార్యము. నామ్ సున్కర్కే భీ సభీకో ఉమంగ ఆ రహా హై. పేరు వింటేనే అందరికీ ఎంతో ఉమంగం వస్తుంది కదా. सर्वके स्नेही सहयोग से सुखमय संसार यह तो लंबा कार्य है, 1 वर्ष से भी अधिक है. तो जैसे कार्य का नाम सुनते ही सभी को उमंग आता, ऐसे ही कार्य भी उमंग से करेंगे. ఆ సంవత్సరం సేవ కోసం తీసుకున్న ప్లాన్ సర్వుల స్నేహము సహయోగంతో సుఖమయ ప్రపంచము అని. కాబట్టి ఎంత పెద్ద కార్యం ఇది. 1 సంవత్సరం యొక్క సేవతో పూర్తవుది ఇది. ఈ కార్యం ఎట్లయితే మరి పేరు వింటూనే అందరికీ ఉత్సాహం వస్తూ ఉంటుంది కదా. తో కార్య भी ఉమంగ సే కరేంగే. అట్లా పేరు వింటేనే ఉత్సాహం వచ్చినప్పుడు కార్యం కూడా అలాగే చేస్తారు. जैसे सुंदर नाम सुनकर खुश हो रहे वैसे कार्य होते सदा खुश हो जाएंगे. పేరు విని సుందరమైన పేరు విని సంతోషించినట్లు సుందరమైన కార్యం చేసినప్పుడు కూడా సంతోషం లభిస్తుంది కదా. ప్రత్యక్షత యొక్క పరదా అనేటువంటిది హిల్నే కా అథవా పరదా ఖుల్నే కా ఆధార్ బనా హై. ప్రత్యక్షత అనే పరదా కదలడం కోసము, ఓపెన్ అవ్వడం కోసము ఇది ఆధారం అవుతుంది. అందరి యొక్క ఉత్సాహమే, అందరి యొక్క సహయోగమే అంటున్నారు. ఏ విధంగా కార్యం యొక్క పేరుందో అదే స్వరూపంగా సహజంగా కార్యం చేస్తూ ఉంటారు. तो मेहनत निमित्त मात्र और सफलता पद्मा गुण अनुभव करते रहेंगे. శ్రమ నిమిత్త మాత్రంగా సఫలత పద్మా గుణాలు అనుభవం చేసుకుంటారు. ఇలాంటి అనుభవం చేసుకుంటారు. జైసే కి కరావన్ హార్ నిమిత్త బనాయే కరా రహా హై. కరావన్ హార్ బాబా నిమిత్తంగా ఉండి చేయిస్తున్నారు, నేను చేస్తున్నాను. కాబట్టి నిమిత్తంగా ఉండి చేయిస్తున్నారు అనే భావనతో చేయాలి. నేను చేస్తున్నాను కాదు. सहयोगी नहीं, इससे सहयोगी नहीं बनेंगे. करावन हार करा रहा, चलाने वाला कार्य को चला रहा है. ఎప్పుడు సహయోగి అవుతారు? చేసేవారు చేయిస్తున్నారు, నడిపించేవారు నడిపిస్తున్నారు అని చెప్పి. మమ్మ యొక్క స్లోగన్ గుర్తుంది కదా, హుకుమీ హుకుం చలా రహా హై అని. ఆజ్ఞ ఇచ్చేవారు ఆజ్ఞ ఇచ్చి నడిపిస్తున్నారు అని. ఇదే స్లోగన్ ఎప్పుడు మీ స్మృతి స్వరూపంలో తీసుకొని రండి. సఫలతను పొందుతూ ఉండండి. బాకీ చారో ఓర్ ఉమంగ ఉత్సాహ అచ్చా హై. నలువైపులా ఉమంగ ఉత్సాహం చాలా బాగుంది. ఎక్కడ ఉమంగ ఉత్సాహం ఉంటుందో అక్కడ సఫలత స్వయం సమీపంగా వచ్చి మెడలో హారంగా అవుతుంది. యహ విశాల్ కార్య అనేక ఆత్మకు సహయోగి బనాయే. ఈ విశాలమైన కార్యము అనేక ఆత్మలను సహయోగిగా చేసి సమీపంగా తీసుకొస్తుంది. ఎందుకంటే ప్రత్యక్షత అనేటువంటి పరదా తెరిచిన తర్వాత ఈ విశాలమైన స్టేజ్ పైన ప్రతి వింగువారు పాత్రధారిగా ప్రత్యక్షం అవ్వాలి కదా అంటున్నారు. విశ్వకి సర్వాత్మకే వెరైటీ వృక్షక సంఘటన రూప హై. విశ్వంలోని అందరు ఆత్మలు వెరైటీ వృక్షము,
ఒక్కొక్క ఆత్మ ఒక్కొక్క వెరైటీ. ఇలాంటి వెరైటీ ఆత్మల వృక్షము సమూహం రూపంలో ఉంది కదా. कोई भी वर्ग रहना जाए तो उल्हना देखी हमें तो संदेश नहीं मिला. ఏ వింగ్ వాళ్ళు మిగలవద్దు, మాకు సందేశం అందనే లేదు అనొద్దు. నేతా సే రేకర్ జుగ్గి ఝోపడి తక్ వర్గ హే. నేతల దగ్గర నుండి గుడిసెలలో ఉండేటువంటి వారి వరకు కూడా ప్రతి ఒక్క వింగ్ వారి ద్వారా, మరి రూరల్ వింగ్ ఉందనుకోండి దాని ద్వారా, ఉమెన్స్ వింగ్ ఉందనుకోండి దాని ద్వారా, అట్లాగే అన్ని రకాలుగా వర్కర్స్ ఉంటారనుకోండి వాళ్ళకి సందేశం ఇవ్వడానికి వాళ్ళకి సంబంధించిన వింగ్, ఇట్లా అన్ని రకాల వింగ్స్ ఉన్నాయి కదా. పడే హుయే సబ్సే టాప్ సైన్స్దాన్ और फिर जो अनपढ़ है उन्हों को भी यह ज्ञान की नॉलेज देना. బాగా చదువుకున్న వాళ్ళు సైంటిస్టులు అలాంటి వాళ్ళకి ఇవ్వండి జ్ఞానము, ఏమి చదువురాని వాళ్ళకు కూడా జ్ఞానము ఇవ్వాలి అంటున్నారు. పూర్తి అట్టడుగు వర్గంలో ఉన్నటువంటి వారికి కూడా ఈ నాలెడ్జ్ సందేశం ఇవ్వాలి కదా. ఇది కూడా మరి సేవ. సభీ వర్గ అర్థాత్ విశ్వకి హర్ ఆత్మకు సందేశ్ పహుంచాన. అన్ని వర్గాలకు విశ్వంలోని ప్రతి ఆత్మకు సందేశం చేర్చాలి. కిత్నా బడా కార్య హై, ఎంత పెద్ద కార్యము. యహ కోయి కహ నహీ సక్తా కి హమ్కో తో సేవా కా ఛాన్స్ నహీ మిల్తా. ఇంత పెద్ద కార్యం చేయాల్సి ఉంది, మరి అలాంటప్పుడు మాకు సేవ చేసే ఛాన్సే దొరకట్లేదు అనేటువంటి కంప్లైంటే లేదు అని బాబా అంటున్నాను. चाहे भी कोई बीमार है, जो बीमार की सेवा करो, అన్పడ్ की సేవ కరో. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నా కూడా సేవ చేయొచ్చు, ఎందుకంటే హాస్పిటల్లో కూడా ఎవరో ఒకరు దొరుకుతారు కదా అని బాబా అంటున్నారు. రోగులకి రోగులు కూడా దొరుకుతారు, చదువురాని వాళ్ళకి చదువురాని వాళ్ళు కూడా దొరుకుతారు. మేము సేవ చేయలేము, మాకు రాదు, లేకపోతే మాకు ఏ విధమైన సేవ లభించలేదు అని అనడానికే వీలు లేదు అని బాబా అంటున్నారు. ఒకవేళ మీరు చదువురాని వాళ్ళు ఉంటే, చదువురాని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, అలాంటి వారి సేవ చేయండి అని బాబా అంటారు. ఏది చేయగలిగితే అది చేసి ఛాన్స్ తీసుకోవాలి. మీరు ఏ సేవ చేయగలరు అనేది చూసుకోండి అని బాబా అంటున్నారు. ఏదో ఒక సేవ చేసే ఛాన్స్ అందరికీ లభించి ఉంటుంది, మాకు ఛాన్స్ లేదు అని ఎవ్వరు అనవద్దు అని బాబా అంటున్నారు. अच्छा बोल नहीं सकते तो मनसा वायुमंडल से सुख की वृत्ति, सुखमय स्थिति से सुखमय संसार बनावो. మాకు జ్ఞానం చెప్పడం రాదు అంటారు కొందరు. అచ్చా, జ్ఞానం ఎంతసేపు వినిపిస్తారో అంతసేపు మీరు కూర్చొని మనస్సు ద్వారా సుఖమయమైన వాయుమండలం, సుఖమయమైన వృత్తి, సుఖమయమైన స్థితి. ఎందుకంటే సుఖమయ ప్రపంచాన్ని స్థాపన చేయాలి కదా, స్వర్గాన్ని స్థాపన చేయాలి కదా. కాబట్టి సుఖమయమైన స్థితిలో ఉండి సుఖమయమైన ప్రపంచాన్ని మనసావృత్తి ద్వారా తయారు చేయండి. ఎవ్వరూ సాకులు చెప్పడానికి వీల్లేదు, ఎవ్వరూ సేవ చేయకుండా ఉండడానికి వీల్లేదు. మే నహీ కర్ సక్తా హూ, సమయ నహీ హై, నేను చెయ్యలేను అనొద్దు, నాకు సమయం లేదు అని కూడా అనొద్దు. ఉడితే బెడితే 10-10 మినిట్ బి సేవా కరో. లేస్తూ కూర్చుంటూ 10-10 నిమిషాలు కూడా సేవ చేయొచ్చు. అంగ్లీతో దెంగే, కనీసం వేలి సహాయమైనా చెయ్యాలి కదా మీరు. కహా నహీ జా సక్తే హో, తబియత్ ఠీక్ నహీ హై తో ఘర్ బైఠే కరో. ఒకవేళ ఆరోగ్యం బాగాలేదు, బయట అడుగు పెట్టలేనంత అనారోగ్యం ఉంది, అయితే ఇంట్లో కూర్చొని చేయండి, సహయోగం ఇవ్వండి. మీరు చేయగలిగే సహయోగం అయితే ఇవ్వండి. सर्व का सहयोग मिलेगा अगर आप सहयोग देंगे. घर बैठे करो लेकिन సహయోగి బను. మీరు ఇంట్లోనే కూర్చోండి కానీ సహయోగిగా అయితే అవ్వాలి కదా. కాబట్టి మీ యొక్క సహయోగమే సర్వుల సహయోగము ఇవ్వడానికి ఆధారం అవుతుంది, సర్వుల సహయోగిగా చేస్తుంది అంటున్నారు. అచ్చా, ఉమంగ ఉత్సాహ దేక్ బాప్దాదా भी खुश होते हैं. ఉమంగ ఉత్సాహం చూసి బాప్దాదా కూడా సంతోషిస్తున్నారు. అందరి మనసులో ఇదే లగనున్నది. ఇప్పుడు ప్రత్యక్షత అనేటువంటి పరదా తెరిచి చూపించాలి. తెరిచి చూపించడం అయితే ఆరంభమైంది, ఆ తర్వాత నెమ్మదిగా సహజమవుతూ ఉంటుంది. విదేశీ పిల్లలు కూడా ప్లాన్స్ తయారు చేస్తున్నారు, బాప్దాదా వరకు చేరుకుంటున్నాయి ప్లాన్స్ అనేటువంటిది. మీలో ఉమంగం అనేది ఉన్నది, అందరి సహయోగం కూడా ఉమంగ ఉత్సాహంతో లభిస్తున్నది.
కాబట్టి ఉమంగానికి ఉమంగం, ఉత్సాహానికి ఉత్సాహం లభిస్తుంది కదా. మీరు ఉమంగ ఉత్సాహంతో చేసినప్పుడు మీకు రిటర్న్ కూడా అట్లాగే లభిస్తూ ఉంటుంది. యహ భీ మిలన్ హో రహా హై, ఇవి కలుసుకుంటున్నాయి కదా. అంటే వాళ్ళలో మీలో ఉన్న ఉమంగం వారిలో ఉన్న ఉమంగం, మీలో ఉన్న ఉత్సాహం వారిలో ఉన్న ఉత్సాహం ఇలా కలుసుకుంటున్నాయి కదా. అటు ధూమ్ధామ్గా కార్యం చేస్తూ బాబా కార్యం ముందుకు వెళ్తూ ఉండాలి. ఎవరైతే ఉమంగ उत्साहालతో तैयार చేశారో और भी आपके सर्व ब्राह्मणों के सहयोग से शुभकामना भावना से और भी आगे बढ़ता रहेगा. కాబట్టి ఈ కార్యం తయారు చేశారు, ఇంకా బాబా యొక్క బ్రాహ్మణాత్మల యొక్క సహయోగంతో, అందరి శుభకామనలతో, అందరి శుభభావనలతో ఇంకా ముందుకు వెళ్తూ ఉంటుంది కదా అంటున్నారు. అచ్చా, చారో ఓర్ కే सदा याद और सेवा के उमंग उत्साह वाले श्रेष्ठ बच्चों को నలువైపులా ఉన్న సదా జ్ఞాపకము సేవ, జ్ఞాపకం చేయాలి, సేవ చేయాలనే ఉమంగ ఉత్సాహంలో ఉండేటువంటి శ్రేష్టమైన పిల్లలకు, సదా ప్రతి కర్మలో స్మృతి స్వరూపం అనుభూతి చేసుకునేటువంటి అనుభవి ఆత్మలకు, సదా ప్రతి కర్మలో బాబాను సర్వ సంబంధాల అనుభవం చేసుకునే శ్రేష్ఠ ఆత్మలకు, సదా బ్రాహ్మణ జీవితం యొక్క మజాతో కూడిన జీవితాన్ని గడిపేటువంటి మహానాత్మలకు బాబ్దాదా యొక్క అతి స్నేహ సంపన్నమైనటువంటి యాద్ ప్యార్ और नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया. वरदान. संगम युग पर एक का सौगुना प्रत्यक्ष फल प्राप्त करने वाले पद्मा पदम भाग्यशाली भवा. సంగమ యుగంలో 1కి 100 రెట్లు ప్రత్యక్ష ఫలాన్ని పొందేటువంటి పదమాపదం భాగ్యశాలిగా కండి. సంగమ యుగ ही एक का सौगुना प्रत्यक्ष फल देने वाला है. సంగమ యుగమే 1కి 100 రెట్ల ప్రత్యక్ష ఫలం ఇచ్చేటువంటిది. ఒకసారి సంకల్పం చేశారు, నేను బాబా వారిగా అయ్యాను అని, నేను మాస్టర్ సర్వశక్తివంతుణ్ణు అని. అప్పుడు మాయాజీత్గా అయ్యే, విజయీగా అయ్యే నశానుభవం అవుతుంది. ఒక శ్రేష్ఠ సంకల్పం చేయడము అంటేనే బీజం వేయడం లాంటిది. దీనికి చాలా మంచి ఫలం లభిస్తుంది. స్వయం పరమాత్మ తండ్రి ఈ సాకార మనుష్య రూపంలో వచ్చి లభించారు. ఇస్ ఫల్ మే సబ్ ఫల్ ఆ జాతే హై. ఈ ఫలంలోనే అన్ని ఫలాలు దాగి ఉంటాయి. स्लोगन. सच्चे ब्राह्मण वह है जिनकी सूरत और सीरत से प्यूरिटी की पर्सनालिटी रॉयल्टी का अनुभव हो. సత్యమైన బ్రాహ్మణులు అంటే ఎవరి యొక్క ముఖము మరియు నడవడికలో పవిత్రత యొక్క పర్సనాలిటీ, రాయల్టీ అనుభవం అవుతాయో వారే సత్యమైన బ్రాహ్మణులు అని చెప్పారు. అచ్చా, రేపు 3rd సండే ఉంది, అట్లాగే 6:30 to 7:30 యోగం ఉంటుంది. అచ్చా, స్వమానము. నేను బాబాతో సర్వ సంబంధాలు అనుభూతి చేసుకునే ఆత్మను. సంబంధాలు అనుభూతి ఆత్మను. ఏ ఒక్కటి తగ్గినా సర్వ అని అనరు అన్నారు బాబా. అందుకనే సర్వ సంబంధాలు అనుభవం చేసుకోవాలి అని. నేను బాబాతో సర్వ సంబంధాలు అనుభవం చేసుకునే ఆత్మను. సర్వ సంబంధాలు అనుభవం చేసుకునే ఆత్మ. నేను బాబాతో సర్వ సంబంధాలు అనుభవం చేసుకునే ఆత్మ. రేపు సేవకు అందరూ వచ్చేయాలి. రేపు క్లాస్ ఉండదు. ఎల్లుండి బాబా అవ్యక్త దివస్ కదా, కాబట్టి రేపు క్లాస్ ఉండదు, రేపు సేవ ఉంటుంది. అచ్చా, ఎల్లుండి ప్రోగ్రాం తెలుసు కదా అందరికీ. 8:30
2 దగ్గర నుండి యోగం ఉంటుంది. తర్వాత బాబా క్లాస్ ఉంటుంది. 18 జనవరి క్లాస్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ యోగం ఉంటుంది. మళ్ళీ 10:30కి క్లాస్ ఉంటుంది. మళ్ళీ ఆ తర్వాత యోగం ఉంటుంది. మళ్ళీ ఆ తర్వాత బ్రహ్మ భోజనం ఉంటుంది. మళ్ళీ సాయంత్రం బాబా మిలన్ ఉంటుంది.